రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో 10th ఫలితాలని విడుదల చేశారు. ఈ ఫలితాలని విద్యాశాఖ విడుదల చేసింది. పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఈ ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో ఉంది. నౌ గర్ల్స్ బాయ్స్ చెప్పండి. నౌ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు తెలుసు మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ, తమిళ్, కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. దెన్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47% ఈస్ పాస్. సెకండ్ లాంగ్వేజ్లో 99.24, థర్డ్ లాంగ్వేజ్లో 98.52, మ్యాథమెటిక్స్లో 93.33, జనరల్ సైన్స్లో 91.29, సోషల్ స్టడీస్లో 95.34. దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మనం మీడియం వారీగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కొన్ని మైనర్ మీడియాస్ ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూసుకుంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సంటేజ్ 71.08%. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే పిల్లల యొక్క పాస్ పర్సంటేజ్ 92.32%. హిందీ మీడియంలో రాసేది 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 12 మంది రాశారు, ఆ 12 మంది కూడా పాస్ అయ్యారు. ఉర్దూలో 87.92%, కన్నడ మీడియంలో 56.84%, తమిళ్ మీడియంలో 94.62% అండ్ ఒడియా మీడియంలో 94.91%. దిస్ ఈజ్ ది మీడియం వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే నేను ఇందాక చెప్పడం జరిగింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైయెస్ట్ పర్సంటేజ్లో వచ్చిందనేది. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారీగా కూడా మీకు ఒక పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.43%, ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో 98.43%, దెన్ ప్రైవేట్ unaided schools 96.72%, then AP model schools, Andhra Pradesh model schools 92.88%, Andhra Pradesh social welfare residential education society schools 94.56%, Andhra Pradesh ashram schools 90.13%, Kasturba Gandhi Baliga Vidyalayalu 88.96%, Andhra Pradesh Tribal Welfare Residential Schools 89.64%, Jilla Parishad High Schools 79.38%, aided schools
ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 80.01%, మున్సిపల్ హై స్కూల్స్ 75.42%, గవర్నమెంట్ హై స్కూల్స్ 74.40%. సో దిస్ ఈజ్ ది బ్రేకప్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజ్. ఇప్పుడు 100% ఉత్తీర్ణత మరియు 0% ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలకు వస్తే 100% 2803 స్కూల్స్ 100% విజయం సాధించడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ 12, జిల్లా పరిషత్ స్కూల్స్ 436, మోడల్ స్కూల్స్ 37, మున్సిపల్ స్కూల్స్ 8, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 42, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, కేజీబీవీలు 75, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 54, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 26, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఆశ్రమ్ స్కూల్స్ 69. అలాగే 0% ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ 17 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 13 స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, 3 స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే 0% ఉన్నాయి. మొత్తం 17లో 13 ప్రైవేట్, 3 ఎయిడెడ్, 1 గవర్నమెంట్. ఇప్పుడు జిల్లా వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, పార్వతీపురం, మన్యం అండ్ కర్నూలు అనేది. దీనిలో మీకు డీటెయిల్ 26 జిల్లా కూడా మీకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వీ విల్ బి గివింగ్ యూ ది డీటెయిల్స్. ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే, చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పాస్ అయిన పిల్లల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. ఈ అపియర్డ్ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన 6,16,000లో 69.26% మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయింది. 11.87% సెకండ్ డివిజన్తో పాస్ అయింది. ఇంకొక 5.56% థర్డ్ డివిజన్తో పాస్ అయింది. అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. మనకు ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలన్నీ కూడా రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతాయి. ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా, అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ, రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ, ప్రతి దాని కూడా కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ కూడా చెప్పాలి. ఎవరు కూడా నేరుగా వచ్చి కమిషనర్ ఆఫీస్లో కానీ, డిఈ ఆఫీస్లో కానీ, డీజీ ఆఫీస్లో కానీ, సిఎఫ్ఎంఎస్లో చలాన గట్టి తీసుకువచ్చి అప్లికేషన్లు ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు. కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇదన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అనేది, అంటే క్యాండిడేట్స్కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా 4 రోజులు మన వెబ్సైట్లో ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా మీకు మీ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం డీటెయిల్డ్గా ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా 4 రోజుల్లో క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది స్కూల్స్కు కూడా హెచ్ఎం లాగిన్కు కూడా మేము పంపడం జరుగుతుంది డీటెయిల్డ్గా. ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్లో మనం ఇవ్వడం జరుగుతుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చేసే, ఇందాక నేను చెప్పినట్టుగా స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారానే రావాల్సిన అవసరం ఉంది. అది ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో అవి కూడా 4 రోజుల్లో
వెబ్సైట్లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఫిజికల్గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది దానిలో PDF ఫార్మాట్లోనే వెబ్సైట్లో ఉంటుంది. అది ప్రింట్అవుట్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఇన్ బ్రీఫ్ అబౌట్ ది 10th క్లాస్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ది అనాలిసిస్ ఆఫ్ ది 10th క్లాస్ రిజల్ట్స్. ఇప్పుడు సీనియర్ ప్లీజ్. గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు CD తర్వాత పాస్వర్డ్ను రిలీజ్ చేస్తారు. తర్వాత మీడియాతో ఏదైనా ఉంటే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారిని CDని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Okay. ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ పెన్ PEN@2024 అన్ని క్యాపిటల్ లెటర్స్. ఓకేనా? ఓకే, అంటే మీ దగ్గర నుంచి ప్రశ్నలు అడిగే ముందు ఒక 2-3 పాయింట్స్ నేను మెన్షన్ చేస్తాము. ఈ పాస్వర్డ్ వచ్చేసి PEN క్యాపిటల్ లెటర్లోనే PEN అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. దీని గురించి కూడా చెప్తాను ఎందుకు పేరు పెట్టుకున్నానని. PEN@2024. సో దిస్ ఈస్ ది పాస్వర్డ్. సో నౌ 2-3 పాయింట్స్ ఆల్సో ఐ వాంట్ టు మెన్షన్ టు యూ. మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. కొన్ని రోజు క్రితం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దేశంలో ఉన్న అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం సిటిజన్ కోసం ఒక ఆధార్ నంబర్ ఏదైతే యునీక్ ఐడెంటిఫైయర్గా ఉన్నాయో సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి. ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా, స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ 1వ తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ PhD కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలు, ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికేట్స్ కానీ అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్లో పొందుపరచడం జరుగుతుంది. సిమిలర్లీ ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్, ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ, ఇంటర్వ్యూల కోసం కానీ, లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇండివిజువల్గా ఒక చైల్డ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ, 10th సర్టిఫికేట్ కానీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ ఆఫీసర్స్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా